అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్లేషణ కాస్త భిన్నంగా ఉండబోతోంది. సాధారణంగా మనం సమాధానాలతో మొదలుపెడతాం, కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒకే ఒక్క ప్రశ్నతో మొదలుపెడుతున్నాం. మన దగ్గర ఉన్న సోర్స్ మెటీరియల్లో మనకు సమాధానం దొరకలేదు, కానీ ఒక పజిల్ దొరికింది. దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం పదండి. ఇదిగో తెరపై కనిపిస్తోందే, ఇదే మనల్ని ఈరోజు ఇక్కడిదాకా తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ మరియు డీజిల్ కొరత అవును, ఆ చివరి పదంలో చిన్న టైపింగ్ మిస్టేక్ ఉంది. దాని పక్కన పెడితే అది మనల్ని నేరుగా ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తోంది. అసలు ఎందుకు? చూడండి, ఈ ఎపిసోడ్లో మనం రెడీమేడ్ ఆన్సర్ ఇవ్వట్లేదు. బదులుగా ఇలాంటి ఒక వార్త మన కళ్ల ముందుకొచ్చినప్పుడు దాని వెనుకున్న ఎందుకు అనేదాన్ని ఎలా వెతకాలో ఒక దారిని చూపిస్తున్నాం. ఏ పెద్ద సమస్యకైనా సరే పరిష్కారం కనుక్కోవాలంటే ఫస్ట్ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి కదా. అదే పనిచేద్దాం. ఈ హెడ్లైన్లోని ఒక్కో భాగాన్ని విడదీసి చూద్దాం. మొదటగా ప్రదేశం, ఆంధ్రప్రదేశ్. ఇది కేవలం ఒక రాష్ట్రం పేరు కాదు. ఆలోచించండి, దానికి విశాలమైన తీరప్రాంతముంది, కీలకమైన ఓడరేవులు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ చాలా వరకు వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. దేశంలోని చాలా ముఖ్యమైన రవాణా మార్గాలు ఇటువైపే వెళ్తాయి. సో ఈ ఇంధన సమస్యను మనం ఈ ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్లో చూడాలన్నమాట. ఇక నెక్స్ట్ వనరు పెట్రోల్, డీజిల్. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇవి కేవలం వెహికల్స్ కోసమే కాదు, వ్యవసాయానికి డీజిల్ ప్రాణం లాంటిది. ట్రాక్టర్ల దగ్గర్నుండి నీటి పంపుల దాకా అన్నీ దానిమీదే ఆధారపడి నడుస్తాయి. అలాగే పరిశ్రమలు, రవాణా వ్యవస్థ, వీటన్నింటికీ ఇవి బ్లడ్ లాంటివి. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. కొరత. సింపుల్గా చెప్పాలంటే కావాల్సినంత సరుకు మార్కెట్లో లేకపోవడం. మరి ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ ఏమైనా సడన్గా పెరిగిపోయిందా? బహుశా వ్యవసాయ పనుల సీజన్ వల్ల కావొచ్చు, లేదా వైజాగ్ లాంటి రిఫైనరీల నుంచి సప్లైలో ఏమైనా ఇబ్బందులొచ్చాయా? చూసారా, ఇలాంటి ప్రశ్నలతోనే మన పరిశోధన మొదలవుతుంది. సరే, సమస్యను ముక్కలు చేశాం కదా. ఇప్పుడు దాని మూల కారణాలను ఎలా కనుక్కోవాలో ఒక పద్ధతి ప్రకారం వెళ్దాం. ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే సప్లై చైన్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ప్రభుత్వ పాలసీలు, ఇలాంటి విషయాలను ఎలా అనలైజ్ చేయాలో చూద్దాం. ఈ లిస్ట్ ఒక చెక్లిస్ట్ లాంటిది. ఉదాహరణకి కొత్త ప్రభుత్వ విధానాలు అనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంధనంపై ఏమైనా కొత్త పన్నులు వేసిందా? లేదా రవాణా సవాళ్లు తీసుకుంటే నేషనల్ హైవేస్ మీద ఏమైనా సమస్యలున్నాయా? ఇలా ప్రతి పాయింట్ని మనం ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్కి అప్లై చేసి ప్రశ్నించుకోవాలి. గుర్తుంచుకోండి, ఇవన్నీ కేవలం అవకాశాలు మాత్రమే, నిరూపించబడిన నిజాలు కాదు. ఇంధనం మన వెహికల్ ట్యాంకులోకి రావటానికి ముందు చాలా పెద్ద ప్రయాణం చేస్తుంది. ముడిచమురును దిగుమతి చేసుకోవటం నుంచి దాన్ని విశాఖపట్నం లాంటి రిఫైనరీలలో శుద్ధి చేయటం, అక్కడ్నుంచి ట్యాంకర్ల ద్వారా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు పంపించడం, ఫైనల్గా మన దగ్గర్లోని పెట్రోల్ బంకులకు చేర్చడం వరకు. ఈ గొలుసులో ఏ చిన్న లింక్ కట్టయినా దాని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద కనిపిస్తుంది. సరే, ఇంతకీ ఇంధన కొరత వస్తే ఏమవుతుంది? దాని ఎఫెక్ట్ కేవలం బంకుల దగ్గర క్యూ లైన్లకే పరిమితమా? అస్సలు కాదు. సమాజంలోని ప్రతి అంశంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్సు ఒక ముఖ్యమైన కథను చెబుతున్నాయి. 40% ప్రభావం రవాణాపై పడుతుందంటే దాని అర్థం నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతాయి, బస్సులు, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఇక 15% ప్రభావం అత్యవసర సేవలపై పడుతుందంటే ఆలోచించండి, అంబులెన్స్లు, పోలీసు వాహనాల కదలికలకు కూడా ఆటంకం కలగవచ్చు. ఇది ఒకరిద్దరి సమస్య కాదు, మొత్తం సమాజం సమస్య. చూసారుగా, మనమెక్కడ మొదలుపెట్టాం? ఒక చిన్న అస్పష్టమైన హెడ్లైన్తో. అక్కడి నుండి ఒక సమస్యను స్టెప్ బై స్టెప్ ఎలా విశ్లేషించవచ్చు, ఒక పద్ధతిని తయారుచేసుకున్నాం. ఈ ప్రయాణం నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఈ మాటలు ఈ రోజుల్లో చాలా ముఖ్యం. మన చుట్టూ ఉన్న సమాచార సముద్రంలో కేవలం వార్తల్ని చదవడం కాదు, వాటిని ప్రశ్నించాలి. అప్పుడే మనం వాస్తవానికి దగ్గరగా వెళ్ళగలం. ప్రతి వార్త వెనుక ఒక ఎందుకు దాగి ఉంటుంది. సో ఈ విశ్లేషణ మనకు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లోని ఇంధన కొరతకు ఒక నిర్దిష్టమైన సమాధానం కాదు, బదులుగా ఏ సమస్యనైనా విశ్లేషించడానికి అవసరమైన ఒక ఆలోచనా విధానాన్ని, ఒక ఫ్రేమ్వర్క్ని ఇచ్చింది. ఇది ఒక మానసిక సాధనం లాంటిదన్నమాట. ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఒక పద్ధతి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరతకు అసలు కారణాన్ని కనుక్కోవాలంటే మీ పరిశోధనను ఎలా మొదలుపెడతారు? ఆలోచించండి.